సో, మన ఇంట్లో బ్రదరు లేదా యంగ్‌స్టర్ ఎవరైనా తమ్ముడో ఉంటే కనుక ఖచ్చితంగా సో, పెద్ద పెద్ద ప్రోటీన్ డబ్బాలుంటాయి. సో, ఎవరిళ్ళలో చూసినా జిమ్‌కెళ్తూ ఉన్నారు. ఎవరిళ్ళలో చూసినా ప్రోటీన్ డబ్బాలు కనిపిస్తున్నాయి. నాకైతే చాలా డౌటొచ్చింది. అసలు ఇవి మంచివేనా? ఏం ఏం జరుగుతది? మజిల్ బిల్డ్ అవుతే సరిపోతుందా? ఇంకేమైనా కాంప్లికేషన్స్ వస్తాయా అని. ప్రోటీన్ పౌడర్స్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ ప్రోటీన్ పౌడర్స్ వాళ్ళు చేసేది ఎట్లా చేస్తారంటే, ఆ వేయి ప్రోటీన్ ఐసోలేట్స్ ఇవన్నీ కమర్షియల్లీ ప్రిపేర్డ్ ఫార్ములాస్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వేయి ప్రోటీన్ అనేది చాలా మంచిదే హెల్త్‌కి. కానీ అది ఏ ఫామ్‌లో తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ వాళ్ళు ఎక్సెసివ్‌గా జిమ్‌కెళ్ళే వాళ్ళు ఎస్పెషల్లీ అందరూ ట్రైనర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్సెసివ్‌గా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. ప్రోటీన్ రిక్వైర్మెంట్ మొత్తం మీట్ అయిపోవాలి అని చెప్పి మొత్తం దీనిపైనే వాళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారు ప్రోటీన్ కోసమని. ఇప్పుడు దాంట్లో వాళ్ళకి ఐసోలేట్స్‌లో ఎట్లా ఉంటదంటే జస్ట్ ఒక్కటి ప్రోటీన్ మాత్రమే ఉంటది. హోల్సమ్ ఫార్ములా కాదు అది. కార్బోహైడ్రేట్స్ అవేమీ ఉండయి. ఐసోలేట్స్ వే ఐసోలేట్స్ చూస్తే. అట్లాంటివి వీళ్ళు తీసుకున్నప్పుడు వీళ్ళ కార్బోహైడ్రేట్ అవన్నీ రావు అందులో నుంచి. అంతేకాకుండా వాళ్ళు ఎక్సెసివ్‌గా తీసుకుంటూ పోతే ఏమవుతుంది అంటే